ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు ఇంకా 2-3 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రాబోతుండగా పూర్తిగా వేడెక్కాయి. ఎవరు ఏ గట్టు మీద ఉంటారో, వారి బలాబలాలు ఎలా ఉన్నాయో ప్రతి రాజకీయ నాయకులు తమ బలాలను అంచనా వేసుకుంటున్నారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఆయన సొంత నియోజకవర్గానికి రావడానికి 3.5 సంవత్సరాలు పట్టింది. ఈరోజు పండగ సందర్భంగా ఈ కొత్త సంవత్సరంలో రఘురామకృష్ణరాజు గారు భీమవరం ఇచ్చేశారు. దాని గురించి సంబంధించిన విశేషాలు ఏంటో మనతో ఉన్న రఘురామకృష్ణరాజు గారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మీరు నిన్న భారీ ర్యాలీతో భీమవరం ఇచ్చేశారు. ఈ విధంగా అనిపించింది ప్రజాభిమానం? చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఇందాక అన్నట్టు 3.5 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాల 11 మాసాల తర్వాత నేను మళ్ళీ తిరిగి నా నియోజకవర్గంలో కాలు పెట్టడం జరిగింది. నేను ఊహించిన దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా ఆ ప్రజాస్పందన చూశాను నేను. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన పార్టీ శ్రేణులు హృదయపూర్వకంగా నన్ను రిసీవ్ చేసుకున్నారు. అన్ని మార్గమధ్యంలో ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అసెంబ్లీ స్థానాలతో పాటు నా పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో అన్నిట్లో కూడా ఆ తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణులు, అక్కడక్కడ భారతీయ జనతా పార్టీ శ్రేణులు కూడా హృదయపూర్వకంగా నన్ను స్వాగతించారు. ఆ వచ్చే దారిలో ఎంతోమంది నాన్ పార్టీ అంటే ముఖ్యంగా ప్రజలు వాళ్ళు ఆదరించిన తీరు నిజంగా జన్మ ధన్యమైంది అనిపించింది. చాలా ఊర్ల నుంచి వస్తామంటే ఆ షాపుల నుంచి రోడ్డు మీద వెళ్తున్న జనం కూడా ఆగి, ముఖ్యంగా మహిళల్లో చాలా మార్పు నేను గమనించడం జరిగింది. ప్రజాస్పందన అయితే అపూర్వంగా ఉంది. ఇది నేనేదో నాకు దక్కిన స్పందనగా నేను ఏమాత్రం అనుకోవట్లా. అది చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి జనాల్లో ఉన్న ఆదరణ, అంతకు మించి జగన్మోహన్ రెడ్డి గారంటే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, అవి నేను చాలా స్పష్టంగా గమనించాను. సో ఇంకా ఆ కూటమి అద్భుత విజయం అఫీషియల్గా రావటం ఒకటే, అన్ని చోట్ల ఇచ్చేసాం. ఒక్క ఆచంట్లో ఆ రంగనాథరాజు, నర్సాపురంలో ఆ ప్రసాదరాజు అవనవల, అందుకని కోఆపరేట్ చేసిన ఉండి భీమవరం గంధి శ్రీనివాస్ గారు ఆయన చక్కగా కోఆపరేట్ చేశారు. అంటే ప్రజల కోసం వాళ్ళంతా యాంటీ పీపుల్. వాళ్ళు ప్రసాదరాజు కానీ రంగనాథరాజు కానీ ఏం చేస్తానన్నా అది మేమే చేసుకుంటామని చెప్పి వాళ్ళు చేయలే, నా అమౌంట్ ఖర్చు పెట్టిన వాళ్ళ. కానీ దానివలన తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, పాలకొల్లు ఉండి చాలా ఎక్కువ పనులు చేయటం జరిగింది. సో ప్రతి రూపాయి ప్రజలకి సక్రమంగా ఖర్చు పెట్టడం జరిగింది. సో అంచేత నేను అందరికీ కూడా అందుబాటులోనే ఉన్నాను. ఏమాత్రం అసంతృప్తి కొంతైనా ఉంటుందేమో అని అనుకున్నాను. కానీ నిన్న చాలామంది ఎందుకు సార్ ఇప్పుడైనా ఎందుకు రావటం, మీరు బయట కూర్చుని నామినేషన్ వేసినా మేము గెలిపించే వాళ్ళం కదా, ఎందుకు ఇలాంటి దుర్మార్గులతో రిస్క్ అనే మాట్లాడారు తప్ప నువ్వు అడిగినట్టు ఎవరు అడగల. సో అంచేత పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ, వాళ్ళు నాకు క్షేమమే కోరుకుంటున్నారు. సో అంచేత నువ్వు ఇబ్బంది పడకు, ఎవరు ఇబ్బందులు లేరు. రేపు వచ్చి సార్వత్రిక ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు తరపు నుంచి ఒక ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తానని, తప్పకుండా ప్రజల అభిమానంతో అత్యధిక మెజార్టీతో గెలుపొందుతానని, అలాగే ఇప్పుడు జనసేన ఇటు టీడీపీ రేపు వచ్చి ఎన్నికల్లో తప్పక విజయం సాధించి ప్రజల మన్ననలు పొందుతుందని తెలియజేస్తారు. కెమెరామెన్ హనుమంతో బ్రహ్మేంద్ర, 19 భీమవరం.